అందరికీ నమస్కారం. ఈనాడు 2 years అయింది ఈ హాస్పిటల్ స్థాపించి. మాకు వెసులుబాటు ఎప్పటికప్పుడే యాగాలు హోమాలు పెట్టుకొని మేము ఓపెన్ చేస్తున్నాము. ఈరోజు అనంతనాగ్ గారి వలన హాస్పిటల్ ఎమ్మెల్యేని పిలిచి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఏంటంటే అనంతనాగ్, నేను ఈఎన్టీ డాక్టర్ని, మా మేడం స్కిన్ స్పెషలిస్టు, డాక్టర్ గారు ఉన్న ఆప్థమాలజిస్టు కన్ను డాక్టరు, మేడం గారు ఉన్న ఎండిఎస్ కన్ను డాక్టరు, ఇంకొక డాక్టర్ గారు ఉన్న ఆయన అందుబాటులో లేరు, వెంకటేష్ గారు జనరల్ ఎండి. మేము 5 టీము ఒకటి స్థాపించుకోవడం అయింది. మంచిగా హాస్పిటల్ రన్నింగ్ చేయాలని చెప్పే సంకల్పంతో ఈరోజు మేమందరం అనుకున్నాము. ఈ సందర్భంగా వైద్యం నారాయణో హరి, ప్రజలకు అందుబాటులో వైద్యం రావాలి. మంచి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ప్రజలు హ్యాపీగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో ఇదే హాస్పిటల్లో కార్పొరేట్లో ఉంటే, హైదరాబాద్ లాంటి మెగా సిటీస్లో ఉంటే వైద్యం చాలా ఖరీదైపోయింది. అక్కడ కన్నా ఇక్కడ మనకు తక్కువలో, అతి తక్కువగా వైద్యం చక్కగా నీట్గా జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరూ వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాణా ఐ అండ్ డెంటల్ హాస్పిటల్ని ఎమ్మెల్యే నకరికల్ వేముల వీరేశం గారు, ఎమ్మెల్యే మిర్యాల కూడా లక్ష్మారెడ్డి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, బ్లేడ్లెస్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటే పేపర్ సర్జరీ అండ్ అడ్వాన్స్డ్ డెంటల్ ఎక్విప్మెంట్ తీసుకొని రావడం జరిగింది. నల్లగొండలో ఎక్కడ అందుబాటులో లేని ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని మిర్యాలగూడలో ఓపెన్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి పేషెంట్స్ పోకుండా మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మిర్యాలగూడలో ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి మా ప్రయత్నం. చెప్పండి, మీరు డెంటిస్ట్ చెప్పండి. అందరికీ నమస్కారం. అభిసాయి హాస్పిటల్ డాక్టర్స్ కాలనీ నుంచి నూతన భవనంలోకి 6 నెలల నుంచి మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురు సందు సాగర్ రోడ్లో మార్చడమైంది. ఈ హాస్పిటల్లో చర్మ వ్యాధులకు సంబంధించి అత్యంత ఆధునిక లేజర్లు, పిఆర్పి చికిత్స మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అన్నీ అందుబాటులో ఉన్నాయి. అత్యంత ఆధునిక సదుపాయాలు అందుబాటు ధరల్లో అందరికీ అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను.